సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మరోసారి టికెట్ ఇస్తే సహకరించేది లేదని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకే టికెట్ వస్తుందని 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారంటూ శ్రీధర్ రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే పుట్టపర్తిలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను ఆయన ఏనాడు పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అహంకారపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. రెండవసారి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ గెలవడం అనేది చాలా ఏమాత్రం గెలుపుకు అవకాశాలు లేవనేది నా అభిప్రాయం. ఆయన గత పరిపాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో రాజకీయమైనటువంటి పరిణతి అనేది ఆయన కనపరచలేదు. కేవలం ఆయన కార్పొరేట్ బిజినెస్ లాగానే రాజకీయాలు నడుపుతూ రావడం వల్ల అటు పార్టీ కేడర్లో కానీ ప్రజల్లో కానీ మరొకసారి ఇక్కడ మన శ్రీధర్ రెడ్డి గారు గెలవాలనేటువంటి అభిప్రాయంలో అటు కేడర్ కానీ ప్రజల్లో కానీ ఎలాంటి నమ్మకం కడగడం లేదు. పుట్టపర్తి